ధన్యాస్ లాగండి. ఈరోజు శుక్రవారము. నేను శుక్రవారం పూజ అంతా చేసి ఈ బయట ముగ్గు వేసాను. చూడండి మా ముగ్గు ఎంత బాగుందా. మీరు లైక్ చేయాలా ముగ్గును చూసి. ఇప్పుడు క్లాస్ 8 గంటలకి క్లాస్కి వెళ్ళాలండి నేను. అందుకే నేను పూజ చేసి, శుక్రవారం కదా ఈరోజు, పూజ అంతా చేసి నేను క్లాస్కి వెళ్ళి అక్కడ నుంచి 10 o'clock వస్తానండి. మా డైట్ క్లాస్, వెల్నెస్ సెంటర్. నేను వెళ్ళేది వెల్నెస్ సెంటర్. అందరికీ తెలుసు అండి ఇది, చాలామందికి తెలుసు. 15 years బ్యాక్ నుంచి ఉందండి ఇది. నేను పూజ చేసినాక నేను క్లాస్కి వెళ్ళాలా. చేసేసాను, ఆల్మోస్ట్ అయిపోయింది, పూజలన్నీ అయిపోయింది. ప్రొద్దున ఏమేమి చేయాలో అన్నీ చేశాను. వచ్చినాక నేను నా లంచ్ ప్రిపేర్ చేసుకుంటాను. ఏమేమి చేయాలో అప్పుడు నేను చూపిస్తానండి. మా బాబు పడుకొని ఉన్నాడు, నైట్ షిఫ్ట్ పోయి వచ్చాడు కదా, పడుకొని ఉన్నాడు. నేను వచ్చినాక చేస్తాను. నేను ఈవినింగే తులసి మొక్క దగ్గర కూడా, తులసి చెట్టు దగ్గర ఈవినింగే దీపం పెడతానండి. అన్నీ రెడీగా పెట్టుకున్నాను, ఇప్పుడు దీపం పెట్టలేదు. పుదీనా చెట్టు, ఇది మిరపకాయలు, పచ్చిమిరపకాయల చెట్టు. ఇవి కూడా పచ్చిమిరపకాయల చెట్టు. కమలాకులు చూడండి ఎంత పెద్దగా వచ్చేసిందో. ఇవి అసలు దోసకాయ విత్తనాలు వేసానండి, కానీ ఇలా బాగా పెరిగిందండి. కానీ దానికి ఎట్లా చేయాలో ఏమో తెలియదు, కానీ ఇంతకు నేను అలా చేశాను. రాజ్మా నానబెట్టాను, కానీ వచ్చినాక దాన్ని ఉడకపెట్టి కర్రీ చేయాలా ఏమని అప్పుడు వచ్చినాక చూడాలా. అన్ని పనులు అయిపోయింది, ఇప్పుడు నేను బయలుదేరాలా. బై వాక్ అండి. ఇక్కడ నుంచి ఒక 5 minutes అంతా ఉంటుందండి. 5 minutes 7 minutes అవుద్ది నేను వాకింగ్ చేసుకొని వెళ్ళే లోపల. అన్నీ సర్దేసుకున్నాను. లాక్ వేయాల. బాబు పడుకొని ఉన్నాడు, బాబు బెడ్రూమ్లో. టీవీ అన్నీ ఆఫ్ చేశాను, అన్నీ చూసుకోవాలి కదా. ఇప్పుడు లాక్ వేసేసి చూసుకోవాలా ఒకసారి. మా క్లాస్ చూపిస్తానండి. నేను వెళ్తున్నాను కదా, ఇక్కడ మీకు చూపిస్తాను. క్లాస్ అని చెప్పాను కదా, మీకు చూపిస్తానని చెప్పాను కదా, ఇక్కడనే అండి మా క్లాసు. ఇదే బిల్డింగు. మనం ఇట్లనే స్ట్రైట్గా వెళ్తే మెయిన్ రోడ్ వస్తుంది. మెయిన్ రోడ్ వచ్చినాక ఇది అవుతుంది అన్నమాట. మళ్ళీ తల్ల ఇదే క్లాసు. నేను క్లాస్కి వెళ్ళి లోపల వెళ్ళినాక మీ దగ్గర మాట్లాడతాను. క్లాస్ ఇప్పుడు అయ్యింది, ఇప్పుడు 10 o'clock. ఇప్పుడు నా క్లాస్ అయ్యింది, వచ్చాను.
వచ్చేసానండి క్లాస్కి పోయి. ఎట్లాగో ఒక 1.5 అవర్ అవుతుందండి వెళ్ళి రావడానికి. సరే నేను ఇప్పుడు వేడి నీళ్ళు తాగాలి కదా, అందుకని ఆన్ చేసుకుంటాను. వేడి నీళ్ళు ఆన్ చేశాను. ఒక 20 మినిట్స్ ఆగానే నేను ఇక్కడికి ఇంటికి వచ్చినాక అక్కడే నాకు ఒక 1 లీటర్ అయిపోద్ది. ఇంటికి వచ్చినాక నేను ఏం చేస్తానంటే కొంచెం వేడి నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళు ఒక గ్లాస్ తీసుకుంటాను. తీసుకొని కొంతసేపు నేను వాటర్ ఒక 2 లీటర్ వాటర్ నేను లంచ్ లోపల 1.5 తీసుకున్నా పర్లేదు, 1 లీటర్ అక్కడ తీసుకున్నా కాబట్టి ఒక 1.5 లీటర్ నేను అప్పటి వరకు ఈ గ్లాస్లో నేను కొలుతా అండి. ఈ గ్లాస్లో నేను 2.5 తాగిన అంటే నాకు ఒక 3 గ్లాస్ తాగినానంటే 1 లీటర్ అయిపోద్ది. అట్లా నేను ఒక 6 గ్లాస్ 5 గ్లాస్ అలా తాగుతున్నాను. లా 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 లా. అందమే ఆనందం, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం. పడమటి సంధ్యారాగం, కుడి ఎడమల కుసుమ పరాగం, పడమటి సంధ్యారాగం, కుడి ఎడమల కుసుమ పరాగం, ఒడిలో చెలితీయని రాగం, ఒడిలో చెలితీయని రాగం, జీవితమే మధురానురాగం, జీవితమే మధురానురాగం, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం. చల్లని సాగర తీరం, మది జిల్లును మలయ సమీరం, చల్లని సాగర తీరం, మది జిల్లును మలయ సమీరం, మదిలో కదిలే సరాగం, మదిలో కదిలే సరాగం, జీవితమే అనురాగయోగం, జీవితమే అనురాగయోగం, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం. లా 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 లా. నేను ఇందాక చెప్పాను కదండి క్లాస్కి వెళ్ళేసి వస్తున్నానని. క్లాస్ అంటే ఏంటంటే అండి, ఈ వెల్నెస్ సెంటర్ అని నేను మా ఆడపడుచు ద్వారా నాకు తెలిసింది, అందుకని వెళ్ళాను ఆ క్లాస్కి. కానీ ఆ క్లాస్కి వెళ్ళిన నుంచి నాకు ఒక 3 మంత్ జనవరి నుంచి వెళ్తున్నానండి. ఇప్పుడు ఏంటి ఏప్రిల్ 11th అనమాట. 3 మంత్ నాకు కంటిన్యూ అయిపోయిందండి వెళ్తే. కానీ ఎంత బాగుందండి. నీ పెయిన్ చాలా ఉండిందండి నాకు. నీ పెయిన్లో చాలా బాధపడేదాన్ని. అప్పుడు ఆఫీస్కి వెళ్ళేదాన్ని నేను. వెళ్తున్నప్పుడు నాకు అక్కడ నుంచి మా ఆఫీస్కి వెళ్ళాలంటే లోపలికి చాలా లోపల ఉంటుంది, మీకు అందరికీ తెలుసు ఎన్ఎఫ్సి. ఆ లోపల వెళ్ళాలంటే చాలాగా ఉంటుంది. మేము గేట్ నుంచి లోపల వెళ్ళే వరకు ఒక 15 నిమిషాలన్నా పడుతుందండి. అంతగానం అంత మెల్ల నడవాలంటే నాకు ఎంత
బాధ అనిపిస్తుందో, కానీ నేను మనసులో అనుకున్నదాన్ని, అమ్మ ఇంత కష్టంగా ఉంది, ఎవరైనా బండి ఆపితే బాగుంటుంది అలా ఊహించుకొని వెళ్ళేదానండి. అది వెళ్ళంగానే పోయి కూర్చో వరకు నాకు బ్రీతింగ్ కూడా కొంచెం ఎక్కువ వచ్చేది, ఆయాసం. ఆ ఆయాసం పడేదని అట్లా ఇలా నాకు ఇళ్ళలో గడిపేశానండి. ఒక 24 ఇయర్స్ సర్వీస్ చేసి నేను 23 జూన్లో రిటైర్ అయిపోయాను. కానీ ఆ రిటైర్ అయ్యాను అమ్మయ్య అనుకున్నానండి. కానీ పెయిన్ కిల్లర్ వేసేదాన్ని. ఏం చేయాలా మరి, పెయిన్ కిల్లర్ వేస్తేనే నేను నడవగలుగుతాను. అలా పరిస్థితి అలా వచ్చింది. యోగా కూడా చేశానండి, నేను ఎంతగా చేశాను. వెయిట్ లాస్ కానీ నేను ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోకపోదునండి. ఆ ఫుడ్ కూడా నేను ఏం తీసుకొని రైస్ చాలా తక్కువ చేసేదాన్ని అండి. నైట్లో కూడా నేను ఏదో ఒక 2 ఫ్రూటో ఏదో కొంచెం అలా జ్యూస్ అలాంటివి తీసుకున్నదాన్ని. అలా అన్నీ చాలా బాధపడి నేను హెల్త్ ఈ నీ పెయిన్ వల్ల నేను చాలా బాధపడి రిటైర్ అయినాక కూడా మేము పాత ఇంట్లో ఉన్నప్పుడు మెట్లు ఉండేది, ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాళ్ళం మేము. కానీ మెట్లు ఉండేది, ఆ మెట్లు ఎక్కాలంటే నా కళ్ళలో నీళ్ళు వచ్చేది. కానీ ఏం చేయాలా, ఎక్కాలా తప్పది, ఆఫీస్కి వెళ్ళాలా, ఇలా అంతా మనసులో అనుకున్నదాన్ని. కానీ ఎవరికి ఏం చెప్పను, నేను బాధ నాలోనే పడతాను. అలా ఉంటే ఏదైనా వంట చేయాలంటే ఒక పెయిన్ కిల్లర్ వేసుకోవాలా, అది వేసుకుంటేనే నేను వంట చేయగలుగుతాను. ఆ వంట చేసినాక మళ్ళా వచ్చి నేను కొంచెం రెస్ట్ తీసుకుంటే బాగుంటుంది. మళ్ళీ అర్లీ మార్నింగ్ లేవాలా, మళ్ళీ ఎప్పటిలాగా అన్ని పనులు చేసుకోవాలా, మళ్ళీ ఎప్పటిలాగా ఎప్పుడు రిటైర్ అవుతారా బాబోయ్ అని మనసులో కూడా అనుకున్నానండి నేను. అలా అనుకున్నాను, అలా దగ్గరలోనే వచ్చేసింది నాకు. రిటైర్మెంట్ కూడా అయిపోయినాను. ఇంట్లో ఉండి ఇంకా చాలా అయిపోయింది. ఆ ఫస్ట్ ఫ్లోర్ ఖాళీ, అక్కడ నుంచి కాల్ చేసి వచ్చేసాం. అక్కడ నుంచి ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యాం. లిఫ్ట్ ఉన్న ఇల్లుని వెతుక్కున్నామండి మేము. లిఫ్ట్ ఎక్కడ ఉందో అని వెతుక్కొని ఆ ఇంటికి హాయిగా ఇక్కడ వచ్చినాము. హాయిగా అనిపిస్తుంది, బాగుంది కూడా. ఇక్కడికి వచ్చేసి మంచిగా లిఫ్ట్ ఉంది, హాయిగా ఉన్నాం, మనం కూడా బాగుంది అని నాకు వచ్చే ఏదైనా ఆ లిఫ్ట్ ప్రాబ్లం వచ్చిందంటే, నేను బయటికి ఎక్కడైనా పోయినా లిఫ్ట్ ప్రాబ్లం వచ్చిందంటే నేను అలాగే రిటర్న్ మా అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండిన రోజు కూడా ఉంది. మరి ఏం చేయాలా, మళ్ళీ లిఫ్ట్ మెట్లు ఎక్కాల 2 ఫ్లోరు. అమ్మో నా వల్ల కాదు, నేను ఈ లిఫ్ట్ మంచిగా అయినాక మళ్ళీ వస్తాను అని అలా అంతా గడిపానండి. ఒక్క మెట్లు కాలు పెట్టినానంటే కళ్ళలో నీళ్ళు తిరుగుద్ది నాకు. కానీ చెప్పలేకుండా ఆ మెట్లు అలా ఇలా లోపల వచ్చే వరకు నాకు పసిన అయిపోయేదాన్ని. అంతా ఉండి మళ్ళీ మా మరదలు వాళ్ళ కజిన్స్ ఎవరో ఇదే బేగంపేటలో డాక్టర్ చాలా బాగా చూస్తున్నాడు, నీ పెయిన్కు ఆమెకు పర్వాలేదు అంటే, నీ పెయిన్ ఏందండి, వాళ్ళు డాక్టర్లు టాబ్లెట్ ఇస్తారు, అవి వేసుకున్న వరకు బాగా హాయిగా ఉన్నాను. ఆ పెయిన్ కిల్లర్ కదా అవన్నీ వేసుకుంటాము, మంచిగా హాయిగా పడుకుంటాను. తెల్లారి లేవగానే ముఖం అయితే వాపు, మన అద్దంలో చూసుకో మన ముఖం ఎంత వాపు వచ్చేసిందే అంటే పెయిన్ కిల్లర్. మరి నిద్ర బాగా మత్తుగా ఇస్తుంది, అది అలా యూస్ చేశానండి. అది కూడా చేశాను, ఒక 3 మంత్ కంటిన్యూ చేశాను. అమ్మ నా వల్ల కాలే, ఆ టాబ్లెట్ కూడా ఒక 10,000 అవుతుంది అక్కడికి వెళ్తే. ఆ టాబ్లెట్ అన్నీ తీసుకొని మళ్ళీ వచ్చాను. అలా ఒక 3 మంత్ అది రన్ చేశాను. మళ్ళీ కొంచెం యోగానే నీ పెయిన్కు చెప్తారు కదండి, ఇవాళ రేపు మనకి యూట్యూబ్లలో కొడితే చాలు, నీ పెయిన్కి ఏం చేయాలా అది చేయాలా. నేను అన్నీ వాడానండి, వాడి విసుక్కొచ్చిందండి. లేనిపోని జ్యూసులు కూడా తాగాను, ఆకు జ్యూసులు, మళ్ళా జామకాయ ఆకు నీళ్ళు పొద్దున తాగితే నీ పెయిన్ రాదు. మళ్ళీ పారిజాతి ఆకు నీళ్ళు ఉడకపెట్టుకొని అవి తాగితే ఒక గ్లాస్ నిండా అవి కూడా పెయిన్ రాదు. ఏ చిటికెలు అన్నీ చెప్పారో చిటికెలు చేసేదంతా చేశానండి. అలా ఎవరెవరు ఏం చెప్పాడు అన్నీ పొద్దున పూట అవన్నీ చేసేదాన్నండి. ఆ బ్రేక్ఫాస్ట్ కూడా నన్ను భయపడి తినేదాన్ని. పొద్దున పూట ఒక దోశనో ఒక ఇడ్లీయో. మళ్ళీ నేను ఆ బ్రేక్ఫాస్ట్ చేశానంటే మళ్ళీ నేను మధ్యాహ్నం లంచ్ చేయకపోదును. ఎందుకంటే భయం, అన్నీ తినేస్తే మళ్ళీ ఇంకా వెయిట్ పెరిగిపోతాం, ఇది ఒక ప్రాబ్లం వస్తుంది మనకి అని నేను అలా చాలా డిసప్పాయింట్ అయ్యానండి. అన్నిటికీ అన్ని విషయంలో, తిండి విషయంలో ఎక్కడైనా పోవాలంటే కొద్దిగా తీసుకుంటా. నేను అలా చేసుకుని వీక్ అయిపోయి నీ పెయిన్ ఎక్కువ అయిపోయింది. అలా చాలా ప్రాబ్లం. అలా మా బాబు పెళ్ళి అయిపోయింది, అలా అయింది, అన్నీ చేశాను. అన్నీ అయిపోయినాక మా ఆడపడుచుని చూసి, తనని చూసి అబ్బా ఇది ఏదో ఆమె ఎక్కడో పోయింది అంటుంది కదా, సర్లే వెళ్దామని నేను జనవరి 25కు జాయిన్ అయ్యానండి. 2025లో జాయిన్ అయిపోయాను. జాయిన్ అయితే ఆ 3 మంత్లోనే నాకు ఇప్పుడు ఏప్రిల్ అండి, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఇప్పుడు ఏప్రిల్ 11th. కానీ చూడండి నాకు ఆ 2 మంత్లోనే నాకు తెలిసిందండి,
ఆ వెల్నెస్ సెంటర్కి వెళ్ళినా 3 డేస్ వాళ్ళు చెప్తారు, అబ్జర్వేషన్లు చెప్తారు వాళ్ళు. ఈ 3 డేస్ మీకు నచ్చిందంటే ఈ బ్రేక్ఫాస్ట్ తీసుకోండి, మీకు మళ్ళీ కంటిన్యూ చేయండి మీకు నచ్చిందంటే. మీకు ఎలా కనిపిస్తుంది అవన్నీ చెప్పండి. 3 డేస్ నాకు కొంచెం ఏమంటే ఎనర్జీ లెవెల్ కొంచెం మంచిగా అనిపించింది. సర్లే నాకు నచ్చింది కదా, సర్లే కంటిన్యూ చేద్దాం. ఎన్నెన్నో చేశాను నేను, ఇది ఒక్కటి ఏముంది. డాక్టర్లకు అక్కడ ఒక్కొక్క మిరాకిల్ ఎట్లా చెప్తారు తెలుసా అండి. ఇప్పుడు నేను ఇన్ని టాబ్లెట్ వాడాను, ఇంత బాగా హాయిగా ఉంది, ఇప్పుడు అన్నీ నాకు 0 వచ్చింది. నాకు 6 మంత్లో టాబ్లెట్లు 0 వచ్చింది. నాకు డాక్టర్లు తక్కువ చేశారు, వద్దమ్మా ఇంత ఎంజీ వాడకండి, 20 ఎంజీ ప్లస్లో 5 ఎంజీ వాడమంటుండ్రు, 10 ఎంజీ వాడమంటుండ్రు. కానీ వాళ్ళ ఆరోగ్యంకు వాళ్ళ వేసుకున్న టాబ్లెట్కి వాళ్ళ విధానం కరెక్ట్, అది బట్టి డాక్టర్లే చెప్తున్నారండి. వీళ్ళు వెళ్తే అది మనకు పెద్ద మిరాకిల్ కదా అనేసి వాళ్ళకి అలా అదన్నీ కొన్ని వినేసి నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇట్లాంటిది ఎందుకు చెప్తున్నానంటే చూడండి, ఎవరన్నా నియర్ బై ఎవరైనా ఎక్కడైనా ఉన్నా కానీ కూడా ఇలాంటి క్లబ్బు 62 క్లబ్స్ ఉందన్నమాట. ఈ వెల్నెస్ క్లబ్ ఎవరైనా ఎక్కడైనా జాయిన్ అవ్వండి. నేను అంటున్నా కదా, మనము ఆరోగ్యం బాగుంటేనే మనం డబ్బులు కూడా సంపాదించుకుంటాము, ఏదైనా మనం ఆలోచిస్తాము. మన ఆరోగ్యం కన్నా ఇంకా ఇంపార్టెంట్ ఏమీ లేదండి. డాక్టర్లు వస్తున్నారండి, ఇక్కడ డాక్టర్ వస్తుంది. డాక్టర్ని చూసి నేను ఆశ్చర్యం అయిపోయాను. అరే ఈమె కూడా వస్తుందా ఇక్కడ, ఆ డాక్టరే అంటుంది అప్పుడు తనని చూసి నేను ఇంకా కొంచెం ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. డాక్టర్లే వస్తున్నారు, వాళ్ళు ఎంతగా చదువుతున్నారండి, గొప్ప చదువు చదివి వాళ్ళు ఒక డాక్టర్ అవుతున్నారు. వాళ్ళు ఈ బ్రేక్ఫాస్ట్ తీసుకొని వాళ్ళకు జరిగే మిరాకిల్ వాళ్ళు చెప్తున్నారండి. అది చెప్పేది నేను చాలా లైక్ చేశాను అనమాట. నిజంగా నేను మనకు కూడా ఇలాగే అయిపోవాలా, మంచిగా ఉంటుంది. నాకు నీ పెయిన్ ఒకటి ఉండకూడదని నా మనసులో అదే అనుకుని కూర్చున్నానండి. ఇప్పుడు నాకు 3 మంత్లోనే నీ పెయిన్ బిల్కుల్ లేదు. ఇప్పుడు నాకు 4th ఫ్లోర్ దాకా ఎక్కుమంటారా, ఎక్కుతాను. 4th ఫ్లోర్ దిగుమంటే కూడా దిగుతాను. కానీ నేను అలా అంతా మా వదిన వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను నేను. వాళ్ళది కూడా 2nd ఫ్లోర్, హైట్గా ఉంది వాళ్ళకు మెట్లు కూడా. కానీ ఆ బాబు పెళ్ళికి కూడా నేను 3 ఫ్లోర్ ఎక్కాను. మంచిగా నేను అంటున్నా కదా, మంచి హాయిగా ఉందండి. ఎక్కిన కొద్దీ నాకు ఎక్కేస్తానండి, దిగేటప్పుడు నా ప్రాణం పోతుందండి. అట్లా కూడా దిగి చూశాను, బాగుంది. మనకి ఇంతకన్నా ఇంకేముంది. నా హ్యాపీనెస్ మీ దగ్గర షేర్ చేయాలని నాకు ఒక ఇది ఆశ అండి. ఎప్పటి నుంచో అనుకున్నాను మీకు కూడా చెప్పాలని. ఇది ప్రతి ఒక్కళ్ళు మీకు ఇంట్రెస్ట్ అండి, మన మైండ్లో ఫిక్స్ అవ్వాలండి. ఎవరో చెప్పిండ్రనే దాన్ని పట్టుకొని అవన్నీ వేస్ట్, ఇవన్నీ అవి తీసుకుంటా ఇట్లా అవుతాం, అవి తీసుకుంటే ఇట్లా అవుతాను, ఏదేదో మూఢనమ్మకాలు అండి. మనం తొందరగా ఎవరైనా చెప్తే వింటామా? వినం కదా. అందుకని వినండి. ఎవరికన్నా నీ పెయిన్ ఉన్నా, బాడీ వెయిట్ వలన మనకు నీ పెయిన్ అని చెప్పారు. మనం వేసుకున్న డైలీ మాత్రలు టాబ్లెట్స్ కూడా అవి కూడా తక్కువ మనకు వస్తుంది. వాళ్ళు కూడా అది 18 వేసుకున్న వాళ్ళు కూడా ఇవాళ 0లో ఉన్నారండి వెల్నెస్ సెంటర్లో. 1 ఇయర్ వాళ్ళు చెప్పాడు మిరాకిల్ చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉందండి. అవన్నీ మీరు కూడా చెయ్యాల. చాలామంది అనారోగ్యంగా పాలే ఉన్నామండి. అందరూ మనం చెప్తున్నా కదా, మన భారతదేశంలో మెయిన్ షుగర్ వల్లనే మనం చాలా లోపల అయిపోతున్నారు జనాలు. కానీ కొందరు చెప్పుకుంటారు షుగర్ ఉంది నాకు బీపీ ఉంది, నాకు థైరాయిడ్ ఉందని. అని కొందరు ఏమంటారు, నాకు ఏం లేదు దేవుడి వల్ల నేను బాగున్నాను అంటారు. మన రోగం పంచుకోవాలండి, డబ్బులు దాచుకోవాలా. కానీ చాలామంది చెప్పరు. ఎందుకంటే అమ్మ మనకి ఈ రోగం ఉందని వాళ్ళు ఏమని ఎందుకు అనుకుంటారండి? చెప్పండి, ఏం భయం లేదు. మన మనసులో చెప్పకుండా మనసులో పెట్టుకొని అటెండ్ అవ్వండి ఈ క్లాస్కి. ఎవరైనా అటెండ్ అవ్వండి. ఎక్కడెక్కడ దగ్గరలోనే ఉందండి. చాలామంది అది చెప్తారు, అది తాగితే కిడ్నీ పోతుంది, అది తాగితే ఇది పోతుంది, అది తాగితే మనము ఇదే అయిపోతాము, అది అయిపోతామని చెప్తారు. ఎవరి మాట వినకండి. నేను చెప్పేది నిజంగా చెప్తున్నానండి. నాకు జరిగింది, నాకు ఈ మిరాకిల్ అండి. నా నీ పెయిన్ బిల్కుల్ లేదండి. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మీ దగ్గర షేర్ చేయాలని చెప్తున్నాను. ఇది ప్రతి ఒక్కళ్ళు, మీకు డయాబెటీలో ఉన్న ఏదన్నా టాబ్లెట్ వాడుతున్నారంటే అది కూడా మీకు నిల్ అవుతుంది. చాలామంది అంటే నేను ఎప్పటి నుంచో వాడాను. నాకు చెప్పారండి 2-3, నేనైతే ఎంత వాడానో నాకు చెప్పారు. ఎంత వాడాను నేను, ఇన్ని కేజీస్కి తక్కువైనా. ఇప్పుడైతే నేను అస్సలు ఒక రకంగా వాళ్ళు చెప్పెడితే మనం మళ్ళీ క్లాస్ కూడా అటెండ్ కావద్దు, అలా చెప్తున్నారు. అదన్నీ ఈ చెవుల వినాలా, ఆ చెవులకు పడేయాల.
అట్లా విసిరేసేయాలి. ఎందుకంటే ఎందుకు పట్టుకోవాలండి? మన ఆరోగ్యం బాగా అయిందంటే మనం నమ్మకం మన మీద ఉండాలా. ఎవరో చెప్పినందుకు మనం ఎందుకు మానాలండి? మానకూడదు అని నా దృష్టిలో ఉంది. వేరే వాళ్ళు ఎవరైనా మానుతారో వాళ్ళ ఇష్టం అది. కానీ నేను మనసులో అనుకున్నాను, నేను మానను అని నేను అనుకున్నాను. ఎందుకంటే నేను డాక్టర్లు చాలా తిరిగాను నీ పెయిన్ వల్ల. నాకు నీ పెయిన్ చాలా బాగా అయింది. మళ్ళీ ఇంకొకటండి, నేను టాబ్లెట్లు కూడా నాకు చాలా అది కూడా నాకు పర్వాలే. నేను ఎప్పుడు 2 టాబ్లెట్ వేసేదాన్ని, మార్నింగ్ అండ్ ఈవినింగ్. నైట్లో వేసుకోవాలి. అవి కూడా మార్నింగ్ డాక్టర్ వద్దన్నాడు, ఈవినింగే కొంచెం జస్ట్ వేసుకోమ్మా అని. అది కూడా నాకు క్వాంటిటీ తక్కువ వచ్చింది. అట్లా చాలా ఉంటుందండి మనకు. ఏదో ఉంటుంది, చెప్పుకున్నది ఉంటుంది, చెప్పుకుంది ఉంటుంది. కానీ నీ పెయిన్కి ఇప్పుడు నేను ఏ టాబ్లెట్ వాడతలేనే, అస్సలు వాడతలేను. అదే మనం క్లాసులో మనం అక్కడికో ఇవ్వచ్చు టాబ్లెట్ల కన్నా. టాబ్లెట్ ఏమంటే వేసుకుంటాము, బాగుంటాము, మనకు అలవాటు అయిపోయింది. డాక్టర్ని నమ్ముతాం కాబట్టి. ఎందుకంటే టాబ్లెట్ వేసుకుంటాను మనం బ్రతుకుతాము, మనం ఏమైనా అయిపోతాము. ఆ డాక్టర్ చెప్తే మేము ఎంత తొందరగా వింటాము. ఇవి ఎందుకు మనం వినకూడదు? మన కళ్ళు ఎదురుగా ఇన్ని జనాలు ఇంతమంది ఉన్నారే, వాళ్ళు తాగుతున్నారు, ఎంత యాక్టివ్నెస్ ఉన్నారు, వాళ్ళది వింటున్నాం కదా, ఆ మిరాకిల్ వింటున్నాం కదా, మనం ఏమైపోతామండి? ఏమీ కాము. అందుకే వాళ్ళు 3 days తీసుకోండి అంటున్నారు. మీకు నచ్చింది, మీకు ఆ 3 daysలో మీకు అన్నీ తెలిసిపోతుంది, ఎనర్జీ లెవెల్ తెలుస్తుంది, మీకు ఈ షేక్ తీసుకోగానే మీకు ఎలా కనిపిస్తుంది అన్నీ వాళ్ళు చెప్పే మనకి ఇస్తారు. వాళ్ళు బలవంతంగా పెట్టరు, మనమే వెళ్ళాలా. వాళ్ళు ఎందుకు పెడతారండి బలవంతంగా? అట్లా ఎంతమంది అయిన వాళ్ళందరూ చెప్తున్నారు. అవన్నీ ఎప్పుడు నమ్మకండి, ఎవరి మాట వినకండి. మీకు నచ్చిందంటే దగ్గరలో ఎక్కడైనా ఈ సెంటర్ ఉందంటే వెళ్ళి మీరు కూడా వెళ్ళండి. నాకు ఈ నీ పెయిన్ బాగా అయింది కాబట్టి మీ దగ్గర చెప్పాలని నాకు చాలా ఆశ, మీ దగ్గర షేర్ చేసుకోవాలని. నాలాగానే ఎంతోమంది బాధపడుతూ ఉంటారు నీ పెయిన్ వల్ల. ఇప్పుడు నాకు క్లియర్ అయింది కాబట్టి మీకు కూడా మీ దగ్గర షేర్ చేసుకోవాలని ఆశ. ఈ వీడియో నేను ఏదో నాకు సబ్స్క్రైబ్ చేయాలని నేను ఈ వీడియో ఇది పోస్ట్ చేస్తలేనని. కానీ ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే నా ఒకరికి మనం తెలిపాలండి. మనకు బాగా అయిందనుకో ఎవరికైనా చెప్పాలా. మనం ఇల్లు వెళ్ళి వాళ్ళకి బాగుందా, మీకు ఎలా ఉంది, మీరు వస్తారా అని మనం బలవంతం చెయ్యలేము కదా. ఇవి చేస్తే ఎంతోమంది చూస్తారు కదండి నేను చెప్తే. అందుకనే ఈ వీడియో నేను తీస్తున్నాను. మన ఫ్యామిలీ ఫ్రెండ్ అందరూ, మన సబ్స్క్రైబర్ వాళ్ళందరూ ఇదన్నీ విని అమ్మ వాళ్ళు, ఏజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే నియర్ బై వెళ్ళండి అమ్మ, తప్పు ఏం లేదు. మీ డాక్టర్ కూడా కన్సల్ట్ చేస్తున్నారు. నేను అలాగే చెప్తున్నాను కదా, పోలమీ హాస్పిటల్కి వెళ్ళాను బ్లడ్ టెస్ట్ ఇవాళ 3 monthsకి ఒకసారి అని వెళ్ళాను. వెళ్తే అక్కడ డాక్టర్ చెప్పాడు, నేను నా బుక్లో ఉంటుంది కదా, అతను చూసాడు వెయిట్ ఇంత తొందరగా నేను పర్వాలేదు 6 kg లాస్ అయ్యానని అడిగాడు. అమ్మా వెయిట్ని ఇలానే కంటిన్యూ ఏంటి చేస్తున్నారు, వాకింగ్ ఏమైనా చేస్తున్నారా అన్నారు. అయ్యో వాకింగ్ చేసినా, నేను యోగా చేసినా ఏం తగ్గలేదండి, ఆ వెయిట్లోనే ఉండినా. ఇప్పుడు నేను ఈ సెంటర్కి వెళ్తున్నాను, వెల్నెస్ సెంటర్కు. అక్కడ వెళ్ళి నుంచి నేను ఇవాళ చాలా అంటే చాలా బాగుందండి. నాకు నీ పెయిన్ కూడా నాకు చాలా బాగుంది. ఆ లిఫ్ట్ నడవకపోతే రిటర్న్ కూడా వచ్చే, హాస్పిటల్లో లిఫ్ట్ నడవకపోతే మెట్లు ఎక్కలేని కూడా వచ్చిన కాలం ఉందండి నాది. అవన్నీ ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు ఆ లిఫ్ట్లో చాలా జనాలు ఉన్నారని నేను వచ్చి మెట్లు ఎక్కుకొని వచ్చాను. చెప్పాను ఆ విషయం, ఉన్నదే కదండి, లేనిది కాదు కదా అనేసి వచ్చానంటే, ఏది చేస్తున్నావో కంటిన్యూ చేయమ్మా, నేను కూడా వెయిట్ లాస్గా అక్కడికే పోయాను కానీ బాగా అయింది అని అన్నాడు. అవునా సార్, మీరు కూడా వెళ్ళారా వెయిట్ లాస్గా? అవునమ్మా వెళ్ళాను, మంచి ఇది అమ్మా, తీసుకోండి, కంటిన్యూ చేయండి, మీ హెల్త్ ఇంకా మంచిగా ఉంటుంది. ఇది ఇంతకన్నా గొప్ప ఇంకా ఏముందండి? ఎవరి మాట వినకండి. కొందరు ఇలా అంటారు, కొందరు అలా అంటారు. ఎవరు మనకు ఇలాగే చెప్తారు, వాళ్ళదంతా ఏం వినకూడదు. ఇదేం పాయిజన్ కాదు మనం తీసుకునేది. ఎంతోమంది అందరు తీసుకుంటున్నారు, మనమేంటి ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు 3 monthsలోనే నా అన్నీ ఏదో చెప్తున్నా అని అనుకోకండి. మీరు ఎక్కడైనా దగ్గర ఉంటే నీ పెయిన్ బాధ ఉన్న వాళ్ళు వెళ్ళండి. చాలా చాలా రిజల్ట్ ఇందులో తెలుస్తుంది. అందుకని వెళ్ళండి. నాకు తెలిసిన విషయం మీకు చెప్తున్నాను, మీకు నచ్చిందంటే వెళ్ళండి. ఓకే అండి, ఈ వీడియో ఇంతసేపు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడియో గిట్ట నచ్చిందంటే, నేను గిట్ట ఏదైనా తప్పుగా మీకు చెప్పినానంటే, సజెషన్ ఇచ్చినానంటే నాకు కమెంట్లో చెప్పండి. ఇది కాదు అది, నువ్వు ఇలా చెప్పినావు కదా, ఇది అట్లా కాదు అని చెప్పండి. ఓకేనండి, బాయ్ అండి.